ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కిరణ్ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో ఒక మంచి ప్రయోజనాన్ని ఆశించి గత 25 సంవత్సరాలుగా జ్యోతిష్ శాస్త్రం మీద నేను అంటే పరిశోధనా శాస్త్రంగా, అలాగే ఫలిత శాస్త్రం పైన, సిద్ధాంత భాగం మీద కాదు, ఫలిత శాస్త్రం పైన పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నాను. దానికి మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి. కాబట్టి తప్పకుండా నన్ను ఆదరించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ధర్మ సందేహాల నివృత్తి కొరకు తప్పకుండా మన ఆఫీస్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సరైనటువంటి మార్గ నిర్దేశన చేయగలిగే అవకాశం మన దగ్గర ఉంటుంది. జ్యోతిషం సూచకం శాస్త్రం అనే విషయాన్ని గమనించుకోవడం చాలా ఉత్తమం. అలాగే భగవదర్పితమైనటువంటి కర్మలు మీకు అనుకూలవంతమైన సుఫలితాన్ని ఇస్తాయి అన్న విషయాన్ని గమనించండి. ఈరోజు ఒక ముఖ్య విషయం ఏంటి తెలుసా? మీ అందరికీ తొందరలో వస్తున్నటువంటి ఒక చిన్న ఆటంకము కలిగించే 10 మంది 10 రకాలుగా చెప్తున్నటువంటి అనేకమైన విషయాల గురించి విషయ పరిజ్ఞానం గురించి మీకు చెప్పబోయే ప్రయత్నం నేను చేస్తున్నాను. అదేనండి, మనకి రేపు వచ్చేటువంటి 12వ తేదీ మనకి బుధవారం రోజున మనకి గ్రహణం, సూర్యగ్రహణం. ఇది చాలామందికి అప్పటికే సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయింది. చాలామంది దీని గురించి అనేక రకాలుగా దాన్ని ప్రస్తావన చేస్తూ యజ్ఞ యాగాదులు చేస్తాం, అది చేస్తాం, గ్రహణ సమయం ఉంది, గర్భిణి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేటువంటి వ్యక్తుల యొక్క సమూహం పెరిగిపోయింది. వారు నిజమైనటువంటి జ్యోతిష్కులు కాదు. గ్రహణం అనేది స్పష్టంగా మనకి పురాణాల్లో, జ్యోతిష గ్రంథాలలో, ఖగోళ శాస్త్ర కోణంలో కూడా స్పష్టంగా ఉంటుంది. అక్కడ ఏమిటంటే గ్రహణం అనేది దృశ్యతే తద్గ్రహణము అని శాస్త్రం చెప్తోంది. కంటికి కనిపిస్తేనే గ్రహణం. సూర్యుడు కనపడుతున్నాడుగా, రాహు యొక్క ఛాయ సూర్యుడి పైన లేదుగా, సూర్యుడు మనకు మంచిగా వెలుతురు ఇస్తున్నాడుగా. అలాంటప్పుడు మనం అనవసరంగా ఈ యొక్క గ్రహణ సంబంధమైనటువంటి కంగారుని మనం పెట్టుకోవడం ఎందుకు? ఆ గ్రహణ సంబంధమైనటువంటి టెన్షన్ని మనం క్రియేట్ చేసుకోవడం ఎందుకు? కాబట్టి మీరు చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోండి. మనకి 2026 12వ తేదీ, ఆగస్టు 12వ తేదీ పరిపూర్ణమైన సూర్యగ్రహణం ఉంది. ఎవరికి ఉంది? టోటల్ సోలార్ ఎక్లిప్స్ సంభవిస్తుంది. ఈ గ్రహణానికి సంబంధించిన పరిపూర్ణ విశేషాలు మీకు అందిస్తున్నాను. ఏ దేశాల్లో ఏ సమయంలో ఉందో కూడా చెప్తున్నాను నేను క్లారిటీగా. కాబట్టి తప్పకుండా నన్ను మాత్రమే ఫాలో అవ్వండి. నిజం నిస్పష్టంగా చెప్పగలిగేటువంటి వ్యక్తిని అన్న విషయాన్ని గమనించుకోండి. భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావం ఉందా అని అడిగితే, ఈ గ్రహణం అంటే మన దేశంలో ఆ దేశాలకి పగలు, మన దేశం రాత్రి కాబట్టి రాత్రి వేళల్లో సూర్యగ్రహణం సంభవించదు. కాబట్టి మన గ్రహణ ప్రభావం మనకు లేదు. సింపుల్ లాజిక్. ఈ అర్ధరాత్రో అది ఇక్కడ అంటే వాళ్ళ పట్టపగలు పడితే మనకి అర్ధరాత్రి అవుతుంది. కాబట్టి దోషం యొక్క పట్టు వెడుపులు, ప్రభావాలు, ఆ గ్రహణ సూతకాన్ని పాటించవలసిన అవసరం మనకు లేదు. మరి పూర్ణ సూర్యగ్రహణం కనిపించే దేశాలు ఏమిటి? రాసుకోండి లిస్ట్ అవుట్. ఎందుకంటే అక్కడ మన వాళ్ళకు ఉన్నారుగా, మన ఛానల్ని చూసేవాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు. అందులో కిరణ్ శర్మని ఆదరించేటువంటి అందరూ చాలా దేశాల్లో ఉన్నారు. కాబట్టి తప్పకుండా వారి కోసం నేను ఇచ్చేటువంటి విలువైన సమాచారం ఇది. ఈ యొక్క పరిపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడుందంటే ఎక్కడుందంటే స్పెయిన్, మాడ్రిడ్, వాలెన్సియా, జరగోజా, బెలరిక్ ఐలాండ్స్ అంటే మెజార్కా, అలాగే ఐస్లాండ్లో రాజధాని రెక్యవిక్ అండ్ మరియు పశ్చిమ తీరం అంటే వెస్టర్న్ ఏరియాలో ఉంది. గ్రీన్లాండ్లో తూర్పు దక్షిణ ప్రాంతం అంటే ఈస్ట్ సౌత్ ప్రాంతాల్లో ఉంది. పోర్చుగల్లో అంటే నార్త్ సరిహద్దు ప్రాంతాలు, నార్త్ వైపు సరిహద్దు ప్రాంతాల్లో ఉంది. రష్యాలో వచ్చేసి మనకి తీర ప్రాంతం అంటే ఉత్తర తీర ప్రాంతాల్లో ఈ యొక్క రష్యాలో కూడా గ్రహణ ప్రభావం ఉంది. ఈ విషయాన్ని గమనించండి. మరి పాక్షిక సూర్యగ్రహణం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా స్పెయిన్, మాడ్రిడ్, వాలెన్సియా, బరగోజా, బెలరిక్ ఐలాండ్స్, ఐస్లాండ్ రాజధాని రేక్యావిక్, గ్రీన్లాండ్, అలాగే పోర్చుగల్, రష్యాలో పరిపూర్ణ సూర్యగ్రహణం ఉంది. ఆ టైమింగ్స్తో సహా చెప్తాను, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ పార్షియల్ ఎక్లిప్స్ అంటే పాక్షిక సూర్యగ్రహణం ఉన్న ప్రాంతాలు యూరప్లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్, దాదాపుగా అన్ని ఐరోపా దేశాలు మనకి ఈ యొక్క పార్షియల్ ఎక్లిప్స్ కనపడే అవకాశం ఉంది. అలాగే ఉత్తర అమెరికాలో కెనడా, గ్రీన్లాండ్, యుఎస్ఏ తూర్పు ప్రాంతంలో అంటే ఈస్ట్ ప్రాంతంలో మరియు
ఉత్తర వైపున కొంత రాత్రి సమయానికి దగ్గరగా అంటే ఈవినింగ్ టైంలో కాస్త ఈ యొక్క భాగాలు కనపడుతూ ఉంటాయి. అలాగే ఆఫ్రికాలో ఉత్తర మరియు వాయువ్యం అంటే ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ కార్నర్లో ఉండే ప్రాంతాల వరకు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు మొరాకో, అల్జీరియా అటువంటి ప్రాంతాల్లో మీకు గ్రహణం ఈ యొక్క అంటే పార్షియల్ ఎక్లిప్స్ అంటారు దాన్ని పడుతుంది. అలాగే సముద్ర ప్రాంతంలో అట్లాంటిక్ మహాసముద్రంలో, ఆర్కిటిక్ ప్రాంతంలో కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే మనకి ఇప్పుడు ఏ ప్రాంతాల వరకు ఏ టైంలో ఉందనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. యూటీసీ సమయం ప్రకారం, యూటీసీ ప్రకారం అంటే ఐస్లాండ్ వచ్చేసి జిఎంటీ, స్పెయిన్ అనేది సిఎస్టీ, భారత కాలం ఐఎస్టీ. కాబట్టి ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నాను వినండి మీరు. ఈ యొక్క పాక్షగ్రహణం ప్రారంభమయ్యేటువంటి ప్రాంతం అంటే పాక్షగ్రహణం ప్రారంభమయ్యే ప్రాంతం అంతా కూడా మీకు నేను చెప్పబోతున్నాను. కాస్త మీరు జాగ్రత్తగా వినే ప్రయత్నాన్ని చేయండి. అంటే ఈ యొక్క పాక్షిక గ్రహణం ఉన్నటువంటి యూటీసీ టైం అంటే ఐస్లాండ్ ప్రకారంగా అంటే యూజమేం 1534 అంటే ఐస్లాండ్లో జిఎంటీ 2:34 PM, స్పెయిన్లో 5:34 PM అనేది విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే పూర్ణగ్రహణ ప్రారంభమయ్యేటువంటి సమయం 4:58 యూటీసీలో 4:58 ప్రాంతం PM అంటే 4:58 PM వచ్చేసి ఐస్లాండ్, స్పెయిన్లో మీకు 6:58 PM ప్రారంభమవుతున్న విషయాన్ని గమనించండి. అలాగే గరిష్ట గ్రహణం అంటే పీక్ టైం అంటే ప్రారంభమయ్యే టైం 1634లో ప్రారంభమై ఎక్కడ యూటీసీ ప్రకారంగా 1634 ప్రారంభమై పూర్ణం అంటే పూర్తి స్థాయిలో గ్రహణం ఏర్పడడానికి 1658 అవర్స్. అలాగే సంపూర్ణ సూర్యగ్రహణం 1747, సూర్యగ్రహణం సంపూర్ణ గ్రహణం ముగింపు 1835 6:30 PM, పాక్షిక గ్రహణం ముగింపు 7:59 PM అంటే మీకు 3:34కి ప్రారంభమై 7:59కి పరిపూర్ణటువంటి క్లోజ్ అవుతుంది. ఐస్లాండ్ వచ్చేసి 3:34 ప్రారంభమవుతుంది, 4:58కి యావరేజ్లో ఉంటుంది, 5:47కి పరిపూర్ణమైనటువంటి గ్రహణం ఉంటుంది, 6:35కి గ్రహణం తగ్గుతుంది, 7:59కి పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే స్పెయిన్ ప్రాంతాల వారికి తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. 5:34 PM ప్రారంభమవుతుంది స్పెయిన్ సిఈఎస్టీ వారికి, 5:34 PM, 6:58 PMలో ఉధృతి గరిష్ట స్థాయికి, 7:47కి పరిపూర్ణమైనటువంటి గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుంది. అలాగే 8:35కి తగ్గుముఖం పడుతుంది, 9:59కి పరిపూర్ణంగా క్లోజ్ అవుతుంది. సో ఈ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. ఏదేమైనా 4.5 గంటల పరిపూర్ణటువంటి గ్రహణం అనేది ఏర్పడుతుంది కనుక ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఓకేనా? ఇప్పుడు చెప్పిన టైమింగ్ని మిస్ చేయొద్దు. అలాగే ఈ 12న వచ్చేటువంటి సూర్యగ్రహణము రాహుగ్రస్తాస్త సూర్యగ్రహణం అంటే జ్యోతిష ప్రకారంలో సింహరాశిలో రాహు మరియు రవి కలిసి ఉన్నప్పుడు ఏర్పడుతున్నదే మనకి సూర్యగ్రహణం అంటారు. సో ఈ గ్రహణం సంభవించే నక్షత్రం తెలుసా? మఖా నక్షత్రం పూర్తిగా, మఖా నక్షత్రం వారికి పూర్తిగా, ఆశ్లేష నక్షత్రానికి కొద్దిగా ఎఫెక్ట్ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు అటు కర్కాటక రాశి ఇటు సింహరాశి 2 రాశుల వారు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా ఈ కర్కాటక సింహరాశి వారు గ్రహణ సంబంధమైనటువంటి సూతకాన్ని పాటించాలి అన్న విషయాన్ని గమనించండి. అలాగే అమెరికాలో గ్రహణ ప్రభావం మరి సూతకం పాటించాల్సిన అవసరం లేని వారు చాలా జాగ్రత్తగా ఉండండి. కేవలం తూర్పు ప్రాంతాల్లో అమెరికా వాళ్ళకి మాత్రమే తప్ప మిగతా వాళ్ళు అంటే అసలు యాక్చువల్గా మరి అమెరికాలో ఏ ప్రాంతంలో పడుతుంది అని అడిగితే కొద్ది ఈశాన్య తూర్పు తీర ప్రాంతాల్లో ఉన్న వారికి మాత్రమే అంటే నార్త్ ఈస్టర్న్ అండ్ ఈస్టర్న్ యుఎస్ఏ మాత్రమే సూర్యాస్తమయ సమయాన స్వల్పంగా కనబడుతోంది. న్యూయార్క్, బోస్టన్, మెయిన్, న్యూ హ్యాంప్షైర్, వెర్మోంట్, మాసాచ్యూసెట్స్ సో ఈ ప్రాంతాల్లో మాత్రమే ఆగస్టు 12 తారీఖు పాక్షికమైనటువంటి స్వల్పంగా గ్రహణ ప్రభావం ఉందన్న విషయాన్ని గుర్తించండి. మరి ఏ ప్రాంతాల వారు ఈ గ్రహణాన్ని అమెరికా వాళ్ళు మరి ప్రాంతాల్లో ఉన్నవారు పాటించవలసిన అవసరం లేదని అడిగితే అమెరికాలో సెంట్రల్, వెస్టర్న్, సదరన్ ప్రాంతం గ్రహణం వారు మీకు ఏమాత్రం కనపడదు. కాబట్టి అక్కడ నివసించే వారికి ఎలాంటి గ్రహణ దోషం కానీ సూతకం ఉండవు. మరి సూతకం లేని ప్రాంతాలు కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, చికాగో, సియాటెల్ అండ్ అట్లాంటా, డల్లాస్ ప్రాంతాల వారికి ఈ గ్రహణ ప్రభావం ఏమాత్రం లేదన్న విషయాన్ని గుర్తించండి. ఈ మిగిలిన అమెరికా, పశ్చిమ అమెరికా నగరాలు సూతకాలం ఎంత సమయం ఉంటుందంటే గ్రహణానికి సాధారణంగా 12 గంటల ముందు మీరు ఏమాత్రం ఘన పదార్థాలు తినకండి.
4 గంటల ముందు వరకు ఏ ద్రవ పదార్థాలు తాగకండి. 4 గంటల ముందు, ఇక గ్రహణం 4 గంటలకు అన్నప్పుడు మనకి మీరు దాదాపుగా 12 కల్లా మీరు ద్రవ పదార్థాలు కూడా తాగకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి, పాటించాలి. ఏం చేయాలి? నిత్య భగవన్నామ స్మరణం, మన కులదేవత ఆరాధన, జపము, తపస్సు, గ్రహణంత సమయంలో దానము, గ్రహణ సమయంలో దానము. ఆ రోజు రాత్రి అయింది కాబట్టి మర్నాడు పొద్దున లేచి శుచిగా గోధుమలు, మినుములు, నలుపు వస్త్రము, ఎరుపు వస్త్రము, నాగబింబము, కంచుపాత్రలో నెయ్యి వేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మనకున్నటువంటి గ్రహణ శాంతి, అంటే గ్రహణపూర్వకమైనటువంటి శాంతి మనకు కలుగుతుంది. గ్రహణ దోషం నుంచి మనకి విముక్తులమయ్యే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనిస్తూ ఇటువంటివి దానం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయాలి. అలాగే సింహరాశి, కర్కాటక రాశి వారు తప్పకుండా దానం ఇచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. న్యూయార్క్, బోస్టన్ మొదలైన ప్రాంతాల్లో ఉంటే మాత్రం గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి, అంటే గ్రహణం పట్టు స్నానం చేసి జపం చేసుకోవడం చాలా మంచిది. కనిపించని ప్రాంతాల్లో ఉంటైతే ఎలాంటి దోషము లేదు, నివారణలు కానీ గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి పనులు కానీ ఏమీ లేవు, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రహణం కనిపించేని చెప్పిన ప్రాంతంలోనే మీరు తప్పకుండా గ్రహణ శాంతిపూర్వక నియమాలు పాటించాలి. పట్టు స్నానం, విడుపు స్నానం తప్పకుండా చేయాలనే విషయాన్ని గమనించండి. నేను చెప్పినటువంటి టైమింగ్స్ ఫాలో అయ్యి మీ పిల్లలు అక్కడ ఉంటే మీ పిల్లలకి మెసేజ్ చేయండి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మిగతా కనపడిన చోట్లలో హాయిగా మీ పనులు మీరు పూర్తి చేసుకోవచ్చు, భోజనం చేయొచ్చు, హాయిగా మీరు భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు, ఆటలు పాటలు పాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. గ్రహణం కనిపించినప్పుడే దోషం తప్ప మిగతా లేదు. భారతదేశంలో గ్రహణం కనిపించదు. దాని గురించి ఎటువంటి పాటింపులు అవసరం లేదన్న విషయాన్ని గమనించుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం, మీ కిరణ్ శర్మ. శుభమస్తు.